కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పంటల్లో కలుపు మొక్కలు నశించడానికి ఎలాంటి కెమికల్స్ వాడతారు? పంటలో కలుపు మొక్కలు నశించాలంటే అందులో రెండు రకాలు ఉంటాయి. లిక్విడ్స్ ఉంటాయి, గ్రానుల్స్ లాగా ఉంటాయి. అవి అయితే అందులో ఎరైజ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. హార్వెస్టర్తో కోయడానికి ఎంత సమయం పడుతుంది? హార్వెస్టర్తో కోయడానికి ఒక ఎకరానికి 1 గంట సమయం పడుతుంది. వరి పంటకి ఎలాంటి రోగాలు వస్తాయి? పంటకి చాలా రోగాలు వస్తాయి. అందులో రకాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెప్తా. ఒకటి అగ్గి తెగులు వస్తుంది, దోమపోటు వస్తుంది. ఇంకా ఎలా అంటే అన్ని రకాలు ఉంటాయి. యూరియా ఎన్ని కిలోలు వాడతారు? యూరియా ఎకరానికి 80 కిలోలు వాడతారు. బియ్యం ఎన్ని రకాలు ఉంటాయి? బియ్యం 2 రకాలు ఉంటాయి. దొడ్డు బియ్యం ఉంటాయి, సన్న బియ్యం ఉంటాయి. ఇంకా సన్న బియ్యంలో కూడా రకాలు కూడా ఉంటాయి. పురుగులు ఎందుకు పడతాయి? పంటకి పురుగులు ఏ విధంగా పడతాయి అంటే వాతావరణం బట్టి పడతాయి. వాతావరణం అనుకూలించలేదు అనుకో, వర్షాలు పడ్డాయి అనుకో, చీడపురుగులు వస్తాయి. పొలం వేయడానికి ఎంత మంది మనుషులు అవసరం? మగవాళ్ళు అరిగుంజటానికి అవసరం, 10 మంది ఆడవాళ్ళు వేయడానికి అవసరం. వరి పంట పండిస్తే లాభమా నష్టమా? లాభమైన నష్టమైన పండించుడే. రోగం వస్తే తక్కువ వండుతాయి, రోగం రాకపోతే ఎక్కువ వండుతాయి. పండించుడు నష్టమైన లాభమైన పండించుడే తినటానికి కావాలి. ఒక ఎకరానికి ఎన్ని డబ్బులు వస్తాయి? 45. మంచిగా పండితే 50,000. ఏమన్నా రోగం వస్తే తక్కువ వస్తాయి. 45,000, 40,000. ఒక ఎకరానికి ఎన్ని కిలోల విత్తనాలు అవసరం? 30 కిలోలు. ఒక రోజుకి నీరు ఎన్నిసార్లు పెడతారు? ఒకసారి. పొలానికి ఎలాంటి ఎరువులు వాడతారు? పెండ, కోడెరువు, అడుగు మందు. మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుంది. I felt very happy after visiting the field. I came to know the different methods of farming. It was really an exciting field trip. We interacted with the farmers and learned how the farmers sow seeds, water the crops and wait for the crops to be grew and how they sell in the market. I thank our teachers and management for planning this wonderful field trip to agriculture field. Thank you.